హలో ఎవరివన్. మామూలుగా మనము మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ ఇవన్నీ కూడా ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా చేస్తూ ఉంటాము. బట్ జెట్పే అనే యాప్ మనకు కొత్తగా రావడం జరిగింది. దీని ద్వారా మీరు కానీ మొబైల్ రీఛార్జ్ చేసినా, డిటిహెచ్ రీఛార్జ్ చేసినా, ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ చేసినా మీకు 8.5% అనేది అమౌంట్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఈ యాప్ని ఎవరికైతే రెఫర్ చేస్తారో వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నా కూడా మీకు కమిషన్ అనేది ఎవరీ 100 రూపీస్కి 40 పైసా అనేది రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఒక 100 రూపాయలకు రీఛార్జ్ చేస్తే మీకు 40 పైసలు కమిషన్. అది దేంట్లో అయినా సరే వస్తుంది. అదే మీరు సెల్ఫ్గా కానీ మీకోసం ఏదైనా మీరు మొబైల్ కానీ, డిటిహెచ్ కానీ, ఫాస్టాగ్ కానీ రీఛార్జ్ చేశారనుకోండి, మీకు 100కి 7 రూపాయలు వెనక్కి రావడం జరుగుతుంది. ఓకేనా. ఈ యాప్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి ఇది పెయిడ్ యాప్, ఫ్రీ యాప్ కాదు, ఇది పెయిడ్ యాప్. దీంట్లో లైఫ్ టైంకి మీరు 599 లేదా 1199తో లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవచ్చు. యాక్టివేషను అది ఎలా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఈ యాప్ని యూజ్ చేసి మీరు మొబైల్ ఎలా రీఛార్జ్ చేయాలి, అండ్ మీరు ఎవరినైనా ఫ్రెండ్ని, ఎవరినైనా మీకు తెలిసిన వాళ్ళని రెఫర్ చేయాలంటే ఈ యాప్ని ఎలా మీరు షేర్ చేయాలి లింక్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఫస్ట్ మనం యాప్ తీసుకున్నట్లయితే మీకు ఈ యాప్ని ఎవరైనా ఆల్రెడీ రెఫర్ చేస్తుంటే మాత్రమే మీరు ఇది యాక్టివేషన్ అనేది చేసుకోగలుగుతారు. కాబట్టి మీకు ఎవరైతే ఈ యాప్ని రెఫర్ చేస్తుంటారో ఫస్ట్లో మీరు ఆ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీకు ఎవరైనా పంపించిన లింక్ని కానీ క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. లేదు మీకు ఎవరు ఈ యాప్ని షేర్ చేయలేదు, మీరే కావాలనుకుంటే ఓన్గా కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జెట్ బజార్ లేదా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్పాన్సర్ ఐడి ఎవరిదో ఒకరిది ఇస్తేనే మీరు ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నాది కూడా నేను మీకు ఇస్తాను. లేదా మీకు ఎవరైనా ఈ యాప్ని షేర్ చేస్తుంటే దాని ద్వారా కూడా రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూడండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో ఏవైతే మెయిల్స్ ఉన్నాయో ఆ మెయిల్ ఐడి డిస్ప్లే చేస్తుంది. వాటిలో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఈజ్ ఇన్వాలిడ్ అని ఉంది కదా, అక్కడ గ్రీన్ టిక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా నేను ఇచ్చిన అనుకో మెయిల్ ఐడి ఇలా, అంటే నేను ప్రాసెస్ చేయట్లేదు, ఊరికే చెప్తాను. ఇక్కడ ఇలా గ్రీన్ టిక్ రావాలి. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, అంటే మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేర్లో ఫస్ట్ సర్నేమ్ కానీ, లేదంటే కరుణామూర్తి అనుకో, కరుణామూర్తి అలా సపరేట్గా 2 ఇలా ఎంటర్ చేసిన అన్నీ గ్రీన్గా మారాలి. అది గుర్తుపెట్టుకోండి. అన్నీ ఇక్కడ రెడ్గా ఉండేది ఇంటూ మార్కులన్నీ కూడా గ్రీన్గా మారాలి. ఏదన్నా మొబైల్ నెంబరు, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటారో ఆ మొబైల్ నెంబరు, ఏది మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, అంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను నేను ఈ మొబైల్ నెంబరు. ఏదన్నా ఒక నెంబర్ చేంజ్ చేద్దాం. ఏదో ఒక 0 ఇలా, ఏదో ఊరికే నేను రఫ్గా ఇస్తున్నాను, ఇది నెంబర్ కాదు. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అక్కడ ఇక్కడ టీపిన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కోసం మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే ఇది ఫోన్పే, గూగుల్ పే ఎలా అయితే సీక్రెట్ నెంబర్ పెట్టుకుంటామో అలా ఏదో ఒకటి నెంబర్ కొట్టండి. అలా 4 డిజిట్ నెంబర్ కొట్టిన తర్వాత ఇది మీ ఇష్టం, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీకు ఏది గుర్తుంటే అది టీపిన్. పాస్వర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ పాస్వర్డ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది ఈజీ టిప్ ఏదో చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు రమేష్ అనుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆర్ క్యాపిటల్, ఏ స్మాల్, MESH @1 2 3 4 లేకపోతే 1 2 3 అని మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకొని. ఇటు చూడండి, ఫస్ట్ ఇది మటుకు క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగతా అన్ని స్మాల్ లెటర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్. ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్, మిగతా నెంబర్స్ ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ, కంపల్సరీగా చూసుకోవాలి. ప్లస్ వీటిని మళ్ళీ సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా అలానే RAMESH రమేష్ @123 అంటే పైది ఎలా అయితే ఇచ్చారో సేమ్ దాన్నే కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి. చూడండి, అన్నీ నేను ఇస్తూ ఉంటే ఒక్కొక్కటి ఒక గ్రీన్ కలర్లో టిక్ అని చెప్పి అలా టిక్ పడాలి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ స్పాన్సర్ ఐడి మీకు ఆల్రెడీ ఎవరైనా రెఫర్ చేస్తుంటారు, మీకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యాప్ని రెఫర్ చేస్తుంటారు. ఇది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసుకుంటుంది స్పాన్సర్ ఐడి అనేది. ఓకేనా. మీ ఫ్రెండ్స్ ఎవరైతే మీకు ఈ యాప్ని రెఫర్ చేస్తూ ఉంటారో వాళ్ళ స్పాన్సర్ ఐడిని అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఒకవేళ మీకు ఎవరు స్పాన్సర్ ఐడి ఇవ్వలేదంటే ఇది నా స్పాన్సర్ ఐడి 9505590099. ఇది నా స్పాన్సర్ ఐడి. అదైనా మీరు ఎంటర్ చేసుకోండి. ఏది ఎవరు కానీ ఇవ్వకుండా ఉంటే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఏదైనా స్పాన్సర్ ఐడి ఇచ్చుంటే మీకు ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బై క్రియేటింగ్ ఇలా అకౌంట్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అని కొట్టిన వెంటనే ఇదేమైనా చూడండి రెడ్ కలర్లో ఇక్కడ మీకు హైలైట్ అయినది కదా, ఇలా హైలైట్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ అకౌంట్ ఉంటుంది. దాన్ని కానీ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అకౌంట్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు ఒక స్పాన్సర్ ఐడి అండ్ ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఓకే, మీకు అకౌంట్ కానీ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతే తర్వాత మీరు ఏం చేయాలంటే లాగిన్ అని ఉంటుంది, లాగిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను లాగిన్లోకి వెళ్తాను అనమాట. ఈ లాగిన్ ఏమంటే మన మొబైల్ నెంబరే మనకి లాగిన్. ఓకేనా. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చింటారో అదే లాగిన్. అండ్ పాస్వర్డ్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకునేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చింటారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత లాగిన్ కొట్టండి. లాగిన్ అక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది. మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేసినప్పుడు ఏ మెయిల్ ఐడి ఇచ్చింటారో ఆ మెయిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి. ఇది మనకి జడ్ బజార్ అనే యాప్ అన్నమాట. ఈ యాప్ వల్ల మీకు బెనిఫిట్ ఏమంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రీఛార్జెస్ అవన్నీ చేసుకోవాలనుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో జడ్ బజార్ అనేది బిజినెస్ పర్పస్, ఇంకా మొబైల్ రీఛార్జ్ అనే దానికోసం జడ్ పే అనేది ఉంటుంది. మీరేం చేస్తారంటే ఈ జడ్ బజార్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి జడ్ పేలోకి వెళ్ళి రీఛార్జెస్ ఏమన్నా ఉంటే రీఛార్జెస్ చేసుకోవచ్చు. అది చేసుకునే ముందు ఈ యాప్ని మీరు లైఫ్ టైంకి యాక్టివేషన్ అనేది చేసుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ కింద బాటంలో మీకు ఇటు చూసినట్లయితే బిజినెస్ అని ఉంటుంది చూడండి. ఈ బిజినెస్ అనే దాని మీద ఇక్కడ ఉంది కదా బిజినెస్ అనే, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ప్రైమ్ సూపర్ ప్రైమ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఏదంటే ఫండ్ వ్యాలెట్లోకి అమౌంట్ని యాడ్ చేసుకోవాలి, తర్వాతనే బై చేయగలుగుతాం. ఇక్కడ హోమ్ మీద వెళ్ళి హోమ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్ ఫండ్ అనేసి ఉంది చూడండి, ఇక్కడ యాడ్ ఫండ్ అనేసి ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. ఈ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేస్తే మీరు ప్రైమ్ తీసుకోవాలనుకుంటే 599 లేదా సూపర్ ప్రైమ్ తీసుకోవాలంటే 1199. ఫస్ట్ మీరు ఏంటంటే యాడ్ చేయాలన్నమాట అమౌంట్. యాడ్ చేయడం కోసం ఇక్కడ యూపీఐలో ఉంది కదా, యూపీఐ ఆప్షన్స్ మీద సెలెక్ట్ చేయండి. ఇక్కడ అగ్రి అనేది చూడండి, ఇది అగ్రి అనే బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. ఇక్కడ పైన చూడండి పేమెంట్ గేట్వే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి పే కొట్టండి. అప్పుడేమవుతుందంటే ఇక్కడ పే యూజింగ్ ఇది వచ్చింది కదా, పే యూజింగ్ పేమెంట్ గేట్వే అని దాని మీద క్లిక్ చేయండి. చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఒక క్యూఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ స్కాన్ క్యూఆర్ ఇది ఒక్కటి మాత్రమే కొట్టండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. స్కాన్ క్యూఆర్ అనేది మాత్రమే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే షో క్యూఆర్ అని వస్తుంది. దీన్ని ఫోటో తీసి పెట్టుకోండి. ఇలా ఫోటో తీసి పెట్టుకొని
దీన్ని మినిమైజ్ చేసి మీ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైతే యాప్ ఉంటుందో దేంట్లో అయితే మనీ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి అక్కడ స్కానర్ ఉంటుందన్నమాట. ఆ స్కానర్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ క్యూఆర్ అనేసి ఉంటుంది కదా, ఇక్కడ చూడండి అప్లోడ్ క్యూఆర్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఫోటో స్క్రీన్ షాట్ ఏదైతే తీసారో అది ఈ గ్యాలరీలో ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేస్తే మీకు జెడ్ బజాజ్ సొల్యూషన్స్కి అమౌంట్ పే చేయమని చెప్పి ప్రొసీడ్ టు పే అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ పేమెంటు ఇక్కడ దీంట్లో పేమెంట్ గేట్వేలో యాడ్ అయిపోతుంది. అది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మనకి ఈ ఫండ్ వ్యాలెట్ ఉంది కదా, ఈ ఫండ్ వ్యాలెట్లోకి ఇక్కడ ఈ బటన్ ఏంటి, ఈ ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ మనము అమౌంట్ని ఫండ్ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది ప్రొసీజర్, అర్థమైందా? యాడ్ ఫండ్ క్లిక్ చేసి ఈ విధంగా ప్రొసీజర్ అయితే చేస్తాం. ఈ అమౌంట్ యాడ్ అయిన తర్వాత మనం ప్రైమ్ కావచ్చు, సూపర్ ప్రైమ్ కావచ్చు యాక్టివేషన్ చేసుకోవాలంటే అప్పుడు బిజినెస్లోకి వెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. బట్ దానికంటే ముందు మీరు ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్ మీ ప్రొఫైల్లో అప్డేట్ ప్రొఫైల్లో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ చెక్ యువర్ ఈ అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, డెలివరీ అడ్రస్, ఇది డిఫాల్ట్ అడ్రస్ అనేది ముందుగా ఇచ్చుండాలి. ఇది చూసుకోండి. యాడ్ న్యూ అడ్రస్ లేదా నేను ముందు ఆఫీస్ అడ్రస్ ఇచ్చినాం కదా, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎడిట్లోకి వెళ్ళేసి ఇలా ఏదైతే ఉందో అడ్రస్, మీ పేరు, ఫోన్ నెంబర్, మీ పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసి దీన్ని మీరు మేక్ దిస్ మై డిఫాల్ట్ అనేది కంపల్సరీగా క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సేవ్ కొట్టేస్తే మీరు అప్పుడు ఏదైనా ప్రోడక్ట్స్ని బై చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తారంటే బిజినెస్కి వెళ్ళి యాక్టివేషన్ అండ్ అప్డేట్స్కి వెళ్ళి ఇక్కడ జెడ్ బజార్ ఈబుక్ బండిల్లో వెళ్ళేసి ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ క్లిక్ చేసినట్లయితే మీ పేరు చూపిస్తుంది. అక్కడ ఫండ్ వ్యాలెట్ సెలెక్ట్ చేయండి. ఫండ్ వ్యాలెట్లోనే ప్రొసీడ్ టు పే వెళ్ళి ఇక్కడ పాస్వర్డ్ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు యాప్ని 4 డిజిట్ సీక్రెట్ పిన్ పెట్టుకుంటారు. ఆ పిన్ కానీ సెలెక్ట్ చేసి గ్రీన్ టిక్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఆ ప్యాక్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది. ఏది సూపర్ ప్రైమ్ కావచ్చు, ప్రైమ్ కావచ్చు. ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మీరు బిజినెస్లో చూస్తే మీకు మెంబర్షిప్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు 599తో చేస్తే ప్రైమ్ అని, 1199తో చేస్తే సూపర్ ప్రైమ్ అని చెప్పి మీకు చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ యాప్ని మీరు ఇంకెవరికైనా రెఫర్ చేయాలి అనుకుంటే హోమ్కి వచ్చినట్లయితే ఈ కింద స్క్రోల్ చేస్తే బాటంలో రెఫర్ అండ్ ఎర్న్ అని ఉంటుంది. ఇన్వైట్ నౌ కొట్టి ఇలా మీ స్పాన్సర్ ఐడి కోడ్ వస్తుంది. ఇన్వైట్ నౌ కొట్టి వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ రావచ్చు, దేని ద్వారా అయితే మీరు పంపించుకుంటారో దాని ద్వారా మీరు లింక్ని పంపించచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా పంపిస్తే ఏమవుతుందంటే ఈ విధంగా లింక్ అనేది షేర్ అవుతుంది. మీ లింక్ షేర్ అవుతుంది. ఇది నా లింక్. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అంతా చేసుకొని మీరు షేర్ చేస్తే ఇక్కడ నాది ఎలా అయితే స్పాన్సర్ ఐడి వచ్చిందో ఆ విధంగా మీది కూడా స్పాన్సర్ ఐడి వాళ్ళకి వెళ్తుంది, మీ ఫ్రెండ్స్కి. అప్పుడు దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ మీ డౌన్లైన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ టీం కిందకి యాడ్ అవుతారు. ఓకేనా? అది వాళ్ళు చేసుకున్నారు లేదా చూసుకోవాలంటే బిజినెస్ క్లిక్ చేసి ఇక్కడ మై టీమ్ అని ఉంటుంది బాటంలో. ఈ మై టీమ్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే దాంట్లో చూపిస్తుంది అన్నమాట. మీ అంటే ఇక్కడ లెవెల్ 1లో ఎంతమంది మీరు పంపించిన లింక్ని డౌన్లోడ్ చేసుకున్నారు, వాళ్ళ ద్వారా ఎంతమంది వచ్చినారు, వీళ్ళ ద్వారా ఎంతమంది, అలా వాళ్ళ కింద అలా క్రియేట్ అవుతుంటుంది. ఓకే, దీని గురించి కావాలంటే సపరేట్గా వీడియో ఉంటుంది మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు అనమాట ప్రాసెస్ అంతా కూడా. లేదా ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఏదైనా ఉంటే నా నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇది 955
35900999 నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్తాను నీట్గా ప్రాసెస్ అంతా కూడా ఎలా చేసుకోవాలని. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా బాగుంది, ఇది యాక్టివేషన్ అయ్యింది. ఇప్పుడు మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే జెడ్ పే అని ఉంటుంది. ప్లేస్టోర్లో వెళ్ళి, గూగుల్ ప్లేస్టోర్లో వెళ్ళి ఇక్కడ జెడ్ పే అని టైప్ చేస్తే ఇలా యాప్ వస్తుంది. అది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి లాగిన్, సేమ్ లాగిన్ ఇప్పుడు ఏదైతే జెడ్ బజార్లో లాగిన్ ఉందో సేమ్ లాగిన్ పాస్వర్డ్, అంటే మీ మొబైల్ నెంబరే లాగిన్. మీరు పెట్టుకున్న పాస్వర్డ్ ఆల్రెడీ ఏదైతే ఉందో జెడ్ బజార్లో ఆ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు ఇలా యాప్ ఓపెన్ అవుతుంది. ఇది రీఛార్జెస్ కోసం, జెడ్ పే అనేది రీఛార్జెస్ కోసం. అండ్ జెడ్ బజార్ అనేది కింద బాటంలో జెడ్ బజార్ అనేది ఉంది కదా, ఇది దేనికోసం అంటే మన బిజినెస్ అంటే ఎంతమంది జాయిన్ అయినారు, మీ రెఫరల్, మీకు ఎంత ఇన్కమ్ వస్తూ ఉంది, ఇలా టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది అలా చూసుకోవడానికి మనకి ఈ జెడ్ బజార్ అనేది యూజ్ అవుతుంది. రీఛార్జ్ల కోసం అయితే జెడ్ పేలో రీఛార్జెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక మొబైల్కి మీరు రీఛార్జ్ చేసేటప్పుడు అమౌంట్ ఎలా యాడ్ చేయాలో ఫండ్లో చెప్తాను, అండ్ మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. మీరేం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీరు ఎంతకు రీఛార్జ్ చేయాలనుకుంటే మొబైల్కి అంత, ఇక్కడ ఏమవుతుందంటే మినిమం 500 అండ్ అబవ్ మనం యాడ్ ఫండ్లో యాడ్ చేసుకోగలుగుతాం. అంటే మీరు 200కి రీఛార్జ్ చేసినా 500 అమౌంట్ వేసి పెడతాం దీంట్లో, బ్యాంక్ లాగా ఈ వ్యాలెట్లో వేస్తాము. ఆ వ్యాలెట్లో నుంచి అమౌంట్ మనం వాడుకుంటూ ఉండొచ్చు అనమాట రీఛార్జ్కి. ఓకే, ఇప్పుడు ఒక 500 1000 ఎంత వేద్దాం. పే నౌ, ఐ అగ్రీ అని దాన్ని సెలెక్ట్ చేయండి, సబ్మిట్ కొట్టండి. సేమ్ ఇక్కడ క్రోమ్లో వెళ్ళి పేజ్ లోడింగ్ అవుతుంది. ఇంతకు నేను ఆల్రెడీ ఏదైతే చెప్పినానో స్కాన్ క్యూఆర్, ఆ స్కాన్ క్యూఆర్ మీద సెలెక్ట్ చేయండి. అప్పుడు షో క్యూఆర్ అని వస్తుంది, షో మీద క్లిక్ చేసి దీన్ని ఫోటో తీసి పెట్టుకోండి. ఫోటో తీసుకొని మన ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి. అక్కడ స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్లో అప్లోడ్ క్యూఆర్ అని ఉంటుంది కదా, ఇక్కడ అప్లోడ్ క్యూఆర్ అని దాని మీద సెలెక్ట్ చేసి మనము తీసిన స్క్రీన్ షాట్ని కనుక టచ్ చేస్తే మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పే అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మీ ఫోన్పేలో నుంచి అమౌంట్ ఎక్కడికి వస్తుందంటే ఈ జెడ్ పేలో ఈ వ్యాలెట్కి వస్తుందన్నమాట. ఇక్కడ సర్వీస్ వ్యాలెట్ అని ఉంటుంది చూడండి, ఈ సర్వీస్ వ్యాలెట్కి వస్తుంది మనం యాడ్ చేసిన అమౌంట్. ఓకేనా, ఇప్పుడు ఈ సర్వీస్ వ్యాలెట్లో నుంచి మీ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ అనుకో, ప్రీపెయిడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీరు ఆపరేటర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లాన్స్ వస్తాయి, ఏ ప్లాన్ అయితే మీరు చేయాలనుకున్నారో ఆ ప్లాన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇంకొక విషయం మీకు ఏంటంటే ఇయర్లీ ప్యాక్ 3000 అబవ్ మనం చేయలేము, 2000 ఇలాంటివి చేయలేము అనమాట. ఇక్కడ మనకేదంటే ఈ 84 డేస్ ప్లాన్ కానీ ఈ 129 ఇలాంటివి చేయాలి. ఒకేసారి మీరు 2000 అండ్ అబవ్ చేయలేరు అనమాట. ఒక 1500 బిలో ఉండే ప్లాన్స్ ఏదైనా కూడా మీరు ఇక్కడ యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. వీటిల్లో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనం రీఛార్జ్ అని కొట్టి యువర్ ఫండ్ వ్యాలెట్ ఈజ్లో, ఎందుకంటే నా ఫండ్ వ్యాలెట్లో అంత అమౌంట్ లేదు, ఫండ్ వ్యాలెట్లో అమౌంట్ వేసుకున్న తర్వాత మనం రీఛార్జ్ అని కొడితే మీకు 4 డిజిట్ పిన్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి, నేను ఇవన్నీ ఆల్రెడీ నేను రీఛార్జ్ చేసుకున్నటివి. మీరు చూసినట్లయితే నేను రీఛార్జ్లో ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి నాకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందో కూడా మీరు చూడొచ్చు అనమాట. అండ్ రిసిప్ట్ కూడా మనము డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, డౌన్లోడ్ రిసిప్ట్. ఇది రిసిప్ట్.
ఓకే, ఇది ఈ విధంగా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దీనికి క్యాష్ బ్యాక్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది. ఈ విధంగా క్లిక్ చేస్తే చూడండి, 800తో చేస్తే 56 రూపీస్ అంటే 56.93 57 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందని ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. ఈ రీఛార్జ్ అనేది దీని టైమింగ్స్ ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి నైట్ 11 లోపల ఎప్పుడైనా మనము రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. క్యాష్ బ్యాక్ అని వచ్చింది కదా, ఇక్కడ నాకు వచ్చిన అమౌంట్ అంతా కూడా ఇక్కడ క్యాష్ బ్యాక్ చూపిస్తుంది. దీన్ని నేను కావాలంటే మళ్ళీ వచ్చిన అమౌంట్ని ఇక్కడ సర్వీస్ వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ కూడా రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా అంటే దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రీడీమ్ క్యాష్ బ్యాక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసాం అనుకో, ఎంత అమౌంట్ మనం రీడీమ్ చేసుకోవాలనుకున్నామో అంత అమౌంట్ ఇక్కడ నుంచి దీంట్లో నుంచి మనకి దీంట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ క్యాష్ బ్యాక్లో మీకు అమౌంట్ లేదనుకో, మీరేం చేస్తారంటే యాడ్ ఫండ్లో నుంచి ఫండ్ అనేది సర్వీస్ వ్యాలెట్కి యాడ్ చేసుకొని రీఛార్జ్ అనేది చేసుకోవాలి. ఇప్పటి వరకు మనకి ప్రీపెయిడ్ డిటిహెచ్ ఉన్నాయి. త్వరలోనే ఫాస్ట్రాగ్, పోస్ట్ పెయిడ్ అండ్ వాటర్ బిల్లు ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఈ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఈ అప్డేట్స్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాల్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ విత్ పీడిఎఫ్ ఉంది దీనికి. ఆ పీడిఎఫ్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను.